హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే మనం టీఎస్పీఎస్సి గ్రూప్ 2 ఎగ్జామ్కి సంబంధించి సోషియాలజీ పేపర్ 2లో సోషియాలజీ అనే సబ్జెక్ట్ నుండి మనం టాప్ 100 క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేద్దాం. ఈ 100 క్వశ్చన్సే కాకుండా ఇవి కంప్లీట్ అయ్యాక వీటితో పాటు మిగతా క్వశ్చన్స్ని కూడా ప్రాక్టీస్ చేద్దాం. సోషియాలజీ సబ్జెక్ట్ అనేది గ్రూప్ 2లో 50 మార్క్స్కి ఉంటుంది. దాంట్లో భాగంగా మనం 100 క్వశ్చన్స్ని చూద్దాం. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, గ్రామాలలో కులాల మధ్య సంబంధాలను నియంత్రించే వ్యవస్థ ఏది? 1 బంధుత్వం, 2 వర్గం, 3 స్నేహం, 4 జాజ్మనీ వ్యవస్థ. ఆన్సర్ జాజ్మనీ వ్యవస్థ. నెక్స్ట్ క్వశ్చన్, డైవర్స్ ఇన్ ఇండియన్ సొసైటీ గ్రంథ రచయిత? ఏ డామ్లే, బి బాబర్, సి చౌదరి, డి కపాడియా. ఆన్సర్ ఆప్షన్ సి చౌదరి. నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్, ఈ సంస్థలో జన్మించిన పిల్లలకే చట్టబద్ధమైన అంతస్తు ఉంటుంది. ఏ పాఠశాల, బి గ్రామము, సి కుటుంబం, డి దేశం. ఆన్సర్ కుటుంబం. అలాగే నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, కుటుంబాలను ఈ ప్రమాణం ఆధారంగా మాతృస్వామిక, పితృస్వామిక కుటుంబాలుగా వర్గీకరిస్తారు. ఏ వంశం, బి అధికారం, సి పరిమాణం, డి కూర్పు. ఆన్సర్ ఆప్షన్ బి అధికారం. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ చూద్దాం. ఫిఫ్త్ క్వశ్చన్, వివాహమే కుటుంబంపై ఆధారపడి ఉంది, కుటుంబం వివాహంపై కాదు అని పేర్కొన్నదెవరు? ఏ కపాడియా, బి దేశాయ్, సి వెస్టన్బర్గ్, డి మొనారియా. ఆన్సర్ వెస్టన్బర్గ్. నెక్స్ట్ క్వశ్చన్, ముస్లింలలో ఒకప్పుడు ఈ పేరుగల తాత్కాలిక వివాహం అమలులో ఉండేది. ఏ సాహీ, బి కసీద్, సి మూతా, డి బాటిల్. ఆన్సర్ మూతా. అలాగే నెక్స్ట్ క్వశ్చన్, కుటుంబం ఈ రకమైన సమూహం. ఏ గౌణ, బి ప్రాథమిక, సి బహిస్సమూహం, డి తృతీయ సమూహం. ఆన్సర్ ప్రాథమిక సమూహం. నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్, తృతీయ బంధువు అని ఎవరిని అంటారు? ఏ తండ్రి, బి సోదరుని కుమారుడు, సి అంకుల్, డి బావ మరిది భార్య. ఆన్సర్ ఆప్షన్ డి బావ మరిది భార్యని తృతీయ బంధువు అని అంటారు. అలాగే నెక్స్ట్, గౌణ బంధువు యొక్క ప్రాథమిక బంధువును లేదా ప్రాథమిక బంధువు యొక్క గౌణ బంధువును ఈ పేరుతో పిలుస్తారు. ఏ గౌణ, బి తృతీయ, సి ప్రాథమిక, డి ఏది కాదు. ఆన్సర్ తృతీయ. నెక్స్ట్ 10th క్వశ్చన్, ఒక వ్యక్తి పురుషుడు ఒకరికన్నా ఎక్కువ మంది స్త్రీలను వివాహం ఆడటం. ఏ బహుభర్తృత్వం, బి హైపర్గామి, సి బహుభార్యత్వం, డి హైపోగామి. ఆన్సర్ సి బహుభార్యత్వం. అలాగే నెక్స్ట్ క్వశ్చన్, రోల్ కాన్స్టింగ్స్ అమాంగ్ వర్కింగ్ విమెన్ గ్రంథ రచయిత? ఏ లీలా దుబై, బి రామ్ అహూజా, సి దోషి, డి కళారాణి. ఆన్సర్ ఆప్షన్ డి కళారాణి. నెక్స్ట్ 12th క్వశ్చన్, దీనిని అనైతికమైనదిగా పరిగణిస్తారు. ఏ నృత్యం చేయడం, బి పాటలు పాడడం, సి వేశ్యవృత్తి, డి సంగీతం. ఆన్సర్ వేశ్యవృత్తి. ఇవి ఫ్రెండ్స్ టుడే టాప్ 100 క్వశ్చన్స్లో భాగంగా ఫస్ట్ వీడియోలో 12 క్వశ్చన్లు, నెక్స్ట్ వీడియోలో 13th క్వశ్చన్ నుండి కంటిన్యూ చేద్దాం. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.